ఇక్కడ అసెంబ్లీలో ఏం జరుగుతుందో పార్లమెంట్ లో కూడా అదే జరుగుతుంది అని అందరు చెప్తున్నటువంటి విషయం. వాళ్ళు కూడా కనబడకుండా పోయారు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఇన్సైడ్ చర్చలు, హోటల్స్లలో, వాటిలో మీటింగ్స్ అవన్నీ జరుగుతున్నా ఉన్నాయి. కనుక మమతా బెనర్జీ ఒకతే ఒంటరి అయిపోయి నిలబడుతుందేమో, అభిషేక్ బెనర్జీ తర్వాత వాళ్ళతో కలిసి ఉంటుందేమో అనేటువంటి ఒక వాతావరణం అయితే ఏర్పడ్డది. అసెంబ్లీలో క్లియర్ అయిపోయింది, ప్రతిపక్ష హోదా రాలేదు. ఎల్ఓపిని ఆల్రెడీ రితివ్రతను డిక్లేర్ చేశారు స్పీకర్ గారు. కనుక మమతా బెనర్జీ టీఎంసీ మమతా బెనర్జీతో లేదు. ఇప్పుడు టీఎంసీ ఒరిజినల్ టీఎంసీ విడిపోయింది, మమతా బెనర్జీ ఒంటరి అయిపోయింది, కొంతమందితో పోరాటం చేస్తుంది. కానీ మళ్ళా స్ట్రీట్ ఫైటర్ ఆమెలో ఒక లక్షణం, మొదటి నుంచి ఉన్న లక్షణం కనుక స్ట్రీట్ ఫైటర్ గా ఇప్పుడు బయటికి వచ్చింది. తన యొక్క ఫైటింగ్ స్పిరిట్ ఉంది కనుక అక్కడక్కడ చేస్తుంది. పైనుంచి ఒక ధమ్కి కూడా ఇచ్చింది, వెళ్తున్నాను, నేను ఢిల్లీకి వెళ్తున్నాను, బీజేపీ ఎనిమీస్ అందరినీ ఒక్కటి చేస్తాను, ఇండియా కూటమిని. ఇప్పుడు ఆమెకు ఇండియా కూటమి గుర్తొచ్చింది. వాస్తవంగా రాహుల్ గాంధీ కూడా ఎన్నికలప్పుడు కామెంట్ చేశాడు, నెగిటివ్ గా కామెంట్ చేశాడు. ఎందుకంటే ఆమె బలంగా ఉన్నప్పుడు ఏ రోజు ఇండియా కూటమి ఆమె గుర్తు రాలేదు. కనుక మీరేంది నాకు చెప్పేది అని, అరే మీరు లీడర్షిప్ ఇస్తే నాకు ఇవ్వండి, లేకపోతే ఊరుకుండండి అనేటువంటి ఒక డామినెన్స్ ఆమెది ఉండేది. ఇప్పుడు పాపం అంటే నీళ్ళ కొట్టుకుపోయేవాడికి గడ్డి పరక ఎట్లనో ఇప్పుడు ఇండియా కూటమి కూడా ఆమెకు అలాంటి ఆధారం. ఇప్పుడు ఢిల్లీ వెళ్తాను, అందరినీ ఒక్కటి చేస్తాను, నేను మళ్ళా వస్తాను, ఇలాంటి డైలాగ్స్ అన్ని కూడా ఆమె చెప్తుంది. సో 150-170 అసెంబ్లీలో రిగ్గింగ్ జరిగింది, అక్రమాలు జరిగాయి. సరే, ఈ ఆరోపణ శరమామూల మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఓవరాల్ గా ఏంటంటే ప్రజల తిరుగుబాటులో నేను చూస్తున్నది వాసు గారు, ఇది అసాధారణమైనటువంటి తిరుగుబాటు. ఒక వీడియోలో ఒక ఆటోలో అక్కడి లోకల్ కార్పొరేటరు చెప్పిస్తున్నాడు, అయ్యా మీ డబ్బులన్నీ కట్టమని మొత్తం వాపస్ ఇచ్చేస్తాను, ఎంటర్ మనీ ఇచ్చేస్తాను, అంటే పొట్టొద్దు, మా మీద దాడులు చేయకండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఇది అక్కడ ఉన్న దుస్థితి అన్నట్టు. ఇది వాస్తవం. అంటే అక్కడి నాయకత్వము, నాయకులు ఎలాంటి దోపిడీ చేశారనడానికి మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటిది. ఇంకా సరే, రేపులు తర్వాత అవైతే వాపస్ ఇచ్చేటివి కాదు కనుక డబ్బుల వరకు, వీటి వరకు, కట్మని వరకు అయితే వాపస్ ఇచ్చి ఏమంటాము, దేవుడా బ్రతుకుంటే చాలు అనేటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది. ఇంత దీనమైన స్థితి బహుశా ఎక్కడా రాలేదు. మనం 70 ఏళ్ల తర్వాత లేకపోతే 80 ఏళ్ల తర్వాత యుఎస్ఎస్ఆర్ లో తిరుగుబాటు, లేకపోతే లెనిన్ విగ్రహాలు పడగొట్టుడు, ఇలాంటివి ప్రపంచంలో చాలా దేశాల్లో జరిగాయి, తిరుగుబాట్లు అనేవి జరిగాయి. పాత రూలర్స్ యొక్క విగ్రహాలను ఇప్పుడేమో చాలా తక్కువ పీరియడ్ ఇది, 15 years లోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత యాంగ్విష్ అంటే భయం గుప్పిట్లో బంధించబడి ఉన్నారు వాళ్ళు. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, స్వాతంత్రం తర్వాత వచ్చిన డెమోక్రసీ యొక్క ఈ ఫ్రీడమ్ అనేటువంటి అనుభవము బెంగాల్కు లేదు. బెంగాల్ అనుభవించలేదు. ఇంత ఫ్రీగా కూడా ఉండొచ్చు, ఇంత స్వేచ్ఛగా ఉండొచ్చు మనుషులు అని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో అలాంటి స్వేచ్ఛను వాళ్ళు అనుభవించలేదు. ఇప్పుడు మొదటిసారి వాళ్ళకు అనుభవంలోకి వస్తుంది. ఇంత మనుషులందరూ ఇంత ఫ్రీగా ఉండొచ్చు, తమకు ఏదైనా ఆపద వస్తే అక్కడ కన్సల్ట్ చేయొచ్చు, పోలీస్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. కనుక బెంగాల్ ఏ వందే మాత్రం ఇచ్చిన బెంగాల్, ఏ జాతీయ గీతం ఇచ్చిన బెంగాల్, మొత్తం దేశానికి ఏమంటాం దేశభక్తిని నేర్పిన బెంగాల్లో మొదటిసారి వందే మాత్రాన్ని పాడుకోబోతుంది బెంగాల్లో స్కూళ్ళలో పిల్లలు వీళ్ళంతా కూడా. కనుక ఇలాంటి ఒక దేశభక్త మొదటిసారి నేను అనుకుంటాను. ముఖ్యంగా ఏంటంటే డెవలప్మెంట్ అనేది చాలా వెనుకబడిపోయింది. కనుక ఇండస్ట్రియల్ గా నంబర్ 1 గా ఉన్నటువంటి రాష్ట్రం ఒకప్పుడు. బహుశా నేను అనుకుంటా ఇవన్నీ కూడా మళ్ళొకసారి బెంగాల్ పునర్నిర్మాణం జరిగితే దేశానికి కూడా మంచిది. ఇక్కడ బాంబే ఎంతనో బెంగాల్ అంత ఈ 2 చాలు మన దేశానికి సంపదను ఇవ్వడానికి. అలాంటి అవకాశాలు కూడా బెంగాల్లో ఉన్నాయి. కనుక నేను ఇప్పుడు ఒక ఫ్యూచర్ భవిష్యత్తును చూస్తున్నాను, దేశం యొక్క భవిష్యత్తు. నేను బెంగాల్ విజయం కాదు ఇది మొత్తం దేశ ప్రజల, బీజేపీ విజయం కూడా కాదని నేను చెప్తుంటా చాలా సార్లు. ఎందుకంటే ఇది దేశం యొక్క విజయం. బెంగాల్, అస్సాం, బీహార్ ఈ 3 రాష్ట్రాల్లో ప్రమాదం పొంచి ఉంది.
విపరీతమైన ఏమంటాం అక్కడ జనాభా మార్పిడి ఎంతో జరిగిపోయింది, చాలా సెన్సిటివ్ గా ఉంది అక్కడ. అలా గాలికి వదిలేశారు ఇన్ని రోజులు. కనుక ఈ మార్పులు జరగాలి, కట్టడి జరగాలి, ఇన్ఫ్లక్స్ ఆగాలి, అక్రమ చొరబాట్లు ఆగాలి. ఒక్క అక్రమ చొరబాట్లు ఒక్కటే లేదు, మనుషులు ఒక్కటే కాదు, అక్కడ ఉమెన్ కానీ, ఇది కానీ, పశు సంపద అన్ని జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ ఆగిపోవాలి. కనుక ఓ రకంగా ఏమంటాము, ఒక భాగం అంతా కూడా ఓపెన్ అయిపోయింది, ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టు అయిపోయింది అది. కనుక ప్రమాదము ఇప్పుడు కనుక బెంగాల్ రాకుంటే ఎంత ప్రమాదం ఉండేదో తెలియదు. గ్రేటర్ బెంగాల్ అనే ఒక నినాదం వస్తుంది కదా, ఆ దిశగా ప్రయాణం మొదలైంది. కనుక ఇది రైట్ టైం అని అనుకుంటున్నాను. ఒక అద్భుతమైన విజయాన్ని ప్రజలు సాధించారు, దేశాన్ని కాపాడుకున్నారు. ఒక ప్రశ్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, గ్రేటర్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్ని కలుపుకొని బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగాను అధ్యక్షురాలుగాను ఆవిడ ఉండేట్టు, తారిక్ రహమాన్ కూడా నువ్వు ఎందుకు ఖాళీ కూర్చుంటా ప్రధానమంత్రి ఉద్యోగం చేయని అతనికి ఏమైనా ఆఫర్ ఇవ్వటం అలాంటివి ఏమైనా ఉన్నాయా? జమాతే ఇస్లామీ తోటి తారిక్ రహమాన్ బంగ్లా నేషనలిస్ట్ పార్టీ తోటి చర్చలు ఏమైనా ఉంటాయా? ముందర ఢిల్లీ వెళ్తుంది, ఆల్రెడీ వాళ్ళ మనుషులు ఏమన్నా ఢిల్లీ వచ్చినారా? ఇప్పుడు అలాంటి అవకాశాలకు డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. అదే ఉండేది నెక్స్ట్ జరిగితే బహుశా జమాతే ఇస్లాం యొక్క డ్రీమ్ అది. కనుక గ్రేటర్ బెంగాల్ వైపు మమతా బెనర్జీ ఎంత సహకరిస్తుంది, తనకు ప్రధానమంత్రి హోదా ఇస్తుంటే బహుశా ఆమె కూడా సహకరించేదో ఏమో. కనుక అంతటి ప్రమాదం నుంచి దేశం బయటపడ్డది అనే విధంగా నేను చూస్తున్నాను వాసు గారు. రైట్, ఒకసారి బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు, రితబ్రత బెనర్జీ అండ్ ఆయన ఇంకొక ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళు సందీపన్ సాహా, వీళ్ళు 58 మంది ఎమ్మెల్యేలు మా ఎంబడి ఉన్నారని టెక్నికల్గా వాళ్ళు టీఎంసీ లెటర్ హెడ్ మీద ఇలా వైట్ పేపర్ మీద రాసి